నెల జీతం వస్తుంది కానీ అది మిగలడం లేదు. సో ఏం చేయాలంటారు? యాహ్! సో, బేసికల్‌గా ఏంటంటే మాకు సాలరీ కొంతవరకు బేసిక్ నీడ్స్‌కి సరిపోతుందండి. హ్మ్. అలాంటి వాళ్ళ దగ్గర సేవింగ్స్ హ్మ్. రావడం చాలా టఫ్‌గా కనపడతా ఉంటది. హ్మ్. కానీ ప్రతి ఒక్కళ్ళు సాలరీ ఎక్కువైనా, తక్కువైనా సంబంధం లేకుండా ఎంతో కొంత పొదుపు కంపల్సరీ చేయాలి. అవును. ఎందుకంటే మనకి జాబ్ వచ్చిన దగ్గర నుంచి రిటైర్మెంట్ వరకు మనం 30 ఇయర్సే వర్క్ చేస్తాం. కానీ రిటైర్మెంట్ తర్వాత ఇంకా 30 ఇయర్స్ అండ్ వితౌట్ ఇన్‌కమ్ లేకుండా ఓల్డ్ ఏజ్‌లో సర్వైవ్ అవ్వాల్సుంటుంది. హుహు. కాబట్టి ఎంత తక్కువొచ్చినా సరే ఎంతో కొంత రిటైర్మెంట్ కోసం, లేదా ఇల్లు కోసం, లేదా పిల్లల అవసరాల కోసం దాయడం కంపల్సరీ అనమాట. ఓకే. అందుకని జనరల్‌గా ఏందంటే అంటే 50, 30, 20 రూల్స్ చాలా పాపులర్ ఓకే. హ్మ్. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అనమాట. ఓకే. అంటే వచ్చిన సాలరీని 3 ముక్కలు చేయండి. ఫస్ట్ 50% బేసిక్ నీడ్స్ అంటే హ్మ్. వాటిని ఇంక పోస్ట్‌పోన్ చేసుకోలేవు. హ్మ్. కంపల్సరీగా అయి ఖర్చవుతాయనమాట. హుహు. లైక్ రెంటల్స్, హ్మ్. ఈఎంఐలు అండ్ పిల్లల స్కూల్సు హ్మ్. అండ్ యుటిలిటీస్ ఇలాంటి అన్నిటికి అంటే కంపల్సరీ ఖర్చయ్యే వాటన్నిటిని 50% మీ సాలరీలో 50%గా రిస్ట్రిక్ట్ చేయాలి. హుహు. అంటే మీ సాలరీ 50,000 వస్తుందనుకోండి. రూ. 25,000లోనే అడ్జస్ట్ అవ్వాలి. హుహు. మీ సాలరీ 10,000 వస్తుందనుకోండి. 5,000 లోపే అడ్జస్ట్ చేయాలి. అంటే మీ టోటల్ సాలరీలో మీ బేసిక్ నీడ్స్ అనేది 50%తో రిస్ట్రిక్ట్ చేయాలి ఇంగంతే. 50% మనం తగ్గించుకొని అందులోనే అడ్జస్ట్ అయిపోవాలి. అందుట్లో అడ్జస్ట్ అవ్వాలన్నమాట. హుహు. సపోజ్ ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండే బదులు సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉండండి. సింగిల్ హ్మ్. బెడ్‌రూమ్‌లో కుదరట్లేదనుకోండి సింగిల్ రూమ్‌లో ఉండండి. హ్మ్. సింగిల్ రూమ్ కుదరలేదనుకోండి ఔట్‌స్కర్ట్స్‌కెళ్ళి తక్కువ దాంట్లో ఉండండి. మొత్తానికైతే టోటల్ సాలరీలో మీ బేసిక్ నీడ్స్ మొత్తాన్ని కలిపి 50% ఉండాల. మళ్ళీ 30 అంటే? మిగతా 30% ఏందంటే మీ కోరికలు ఏదైనా ఉంటే దాన్ని తీర్చుకోవడం కోసం. హుహు. మనం మనుషులం. ఈ దేహానికి కొన్ని కోరికలంటూ ఉంటాయి. వీకెండ్‌కి సినిమాకెళ్ళటం, లేదా బయట ఒక బిర్యానీ తిని రావటం, లేదా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక అకేషనల్ టూర్‌కెళ్ళటం, లేదా వీకెండ్‌కి ఏదైనా పార్కులకెళ్ళటం, ఇలాంటి కోరికలుంటాయి గదా! ఈ కోరికలకి 30% ఖర్చు పెట్టండి. ఓకే. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. హ్మ్. ఓకే. మరి 20? మిగతా 20 కంపల్సరీ సేవింగ్స్ కోసం అన్నమాట. ఈ ఓకే. 20% మ్యాండేటరీగా సేవ్ చేయాలి. హుహు. ఎమర్జింగ్ ఫండ్స్ కోసం అయ్యుండొచ్చు, హ్మ్. లేకపోతే ఏదన్నా పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి కావచ్చు, రిటైర్మెంట్ అకౌంట్ కావచ్చు, ఏదో ఒకటి. మొత్తానికైతే మీ టోటల్ సాలరీలో 20% ఖచ్చితంగా మ్యాండేటరీగా అంటే సేవ్ చేయాల. జీతం వచ్చిన వెంటనే ముందుగా ఏ ఖర్చులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? యాహ్! పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారండి. మనం హ్మ్. గనక ఫ్యూచర్‌లో పాసివ్ ఇన్‌కమ్ ద్వారా సర్వైవ్ అవ్వాలి అంటే, హుహు. రిటైర్మెంట్ అయిన తర్వాత 30 ఇయర్స్ మనకి ఎంతో కొంత డబ్బుతో హ్యాపీగా బతకాలి అనుకుంటే, ఎంతో కొంత అమౌంటు ఆహ్, సంపాదించటం, కొంత మిగిలించటం, ఆ మిగిలిన దాన్ని బెస్ట్ రిటర్న్స్ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేయడం మ్యాండేటరీ అనమాట. ఓకే. ఎందుకంటే ఆ 30 ఇయర్స్ మరి ఎలాంటి వర్క్ లేకుండా మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి. హుహుహు. అందుకని ఫస్ట్ ఏందంటే నీకు సాలరీ రాంగానే హ్మ్. నెలకి వచ్చిన సాలరీలో 20% ముందు సేవ్ చేయాలి. హ్మ్. దాన్ని ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడో చోట. ఎగ్జాంపుల్ నా సాలరీ 20,000 వస్తుందనుకోండి. 20,000లో 20% ఎంతో చూసి, ఆ 20% అమౌంట్‌ని మ్యూచువల్ ఫండ్స్‌కి పంపించేస్తా. ఓకే. ఇప్పుడు ఆ మిగిలిపోయిన అమౌంట్ తోటి ఇక బేసిక్ నీడ్స్ హుహు. ప్లస్ ఏదైనా కోరికలుంటే ఆ కోరికలు మొత్తానికి అనమాట కలిపి తెచ్చుకోవటం అట్లా. ఓకే.